మోషే అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు. నమ్మకస్తుడు. దేవుడు నమ్మకస్తులను చూస్తున్నాడు. దేవుడు నమ్మకమైన వారిని ఆయన హెచ్చిస్తాడు. నీవు ఏ స్థలంలో ఉన్నా కూడా, ఏ ఉద్యోగంలో ఉన్నా కూడా, నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నీలో నమ్మకత్వము అనేది ఉన్నట్లయితే, నీవు చేస్తున్నటువంటి పనిని ఒక అంకిత భావంతో నీవు చేస్తున్నట్లయితే దేవుడు ఆయన నిన్ను చూస్తున్నాడు. తగిన సమయం రాగానే ఆయన నిన్ను హెచ్చిస్తాడు. చాలామంది మనుషులు చూడడానికి నమ్మకస్తుల్లాగా ఉంటారు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనల్ని చూస్తున్నది మనుషులు కాదు. మనం మనుషులు చూడాలని మనం నమ్మకస్తులుగా ఉండటం కాదు. మనము మనుషుల ఎదుట నమ్మకస్తులుగా ఒకవేళ మనం ఉండాలనుకుంటే, మనుషులు మన ఎదుట ఉన్నప్పుడు మనం నమ్మకస్తులుగా ఉండొచ్చేమో, కానీ వారు మన ఎదుటి నుండి వెళ్ళిపోయిన తర్వాత మనం నమ్మకస్తులుగా ఉండలేం. ఎందుకంటే వాళ్ళు మనల్ని చూడటం లేదు కాబట్టి. అయితే మనము దేవుని ఎదుట నమ్మకస్తులుగా ఉండటం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు మనల్ని నిరంతరము చూచేవాడు. ఆయన ప్రతి క్షణము, ప్రతిరోజు ఆయన మనల్ని చూస్తూనే ఉంటాడు. కాబట్టి నమ్మకస్తులకు మనుషులు ప్రతిఫలం ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా పరలోకమందున్నటువంటి దేవుడు నమ్మకస్తుల్ని హెచ్చిస్తాడు. మీలో ఎంతమందికి దేవుడు నన్ను హెచ్చించాలి అని ఆశ ఉంది? ఇక్కడ మనము ఒక ఆశతో వస్తున్నాం, అవునా కదా? ఇక్కడికి మనం ఎందుకు వస్తున్నాం? దేవుని కొరకు వస్తున్నాం. దేవుని మీద ఆశతో వస్తున్నాం. మనం దీవించబడ్డానికి వస్తున్నాం. దేవుని సన్నిధి అంటే ఆశీర్వాదానికి నిలయం. దేవుని వాక్కు అంటే ఆశీర్వాదానికి నిలయం. ఆయన వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదము ఉంటుంది. ఆయన సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదము ఉంటుంది. మనం అందరం కూడా దేవుని యొక్క ఆశీర్వాదం కోసం, ఆయన ద్వారా హెచ్చింపబడటం కోసం మనం వస్తున్నాం. మరి ఆ యొక్క కార్యాలు మన జీవితంలో నెరవేరాలంటే దేవుడు మనలో ఏం చూస్తాడంటే నమ్మకత్వము అనేది చూస్తాడు. నమ్మకంగా మనం ఉండాలి. మనం ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మనం ప్రతి చోట నమ్మకంగా ఉండాలి. కుటుంబంలో నమ్మకంగా ఉండాలి. బయట ఉద్యోగ స్థలంలో మనం నమ్మకంగా ఉండాలి. మన వ్యాపారంలో మనం నమ్మకంగా ఉండాలి. సమాజంలో మనం నమ్మకంగా ఉండాలి. ఇరుగు పొరుగు వారి పట్ల మనం నమ్మకంగా ఉండాలి. నీ పాత్ర ఏదైతే ఉందో ఈ లోకములో, నీ పాత్రకు తగినట్లుగా నీవు వ్యవహరించాలి. నీవు ఒక తల్లిగా ఉంటే ఆ తల్లి యొక్క పాత్రలో నీవు నమ్మకంగా ఉండాలి. అప్పుడు తల్లి హెచ్చింపబడుతుంది. మీరు పిల్లలుగా ఉంటే పిల్లలు తల్లిదండ్రుల ఎడల నమ్మకంగా ఉండాలి. నమ్మకత్వం అంటే ఏంటి? మనకు అప్పగించబడినటువంటి పనిలో మనం నమ్మకంగా పనిచేయటం, నిజాయితీగా పనిచేయటం, అంతేనే కదా? శక్తి వంచన లేకుండా పనిచేయటం, ఎలాంటి అరమరికలు లేకుండా దాన్ని మనము నిష్కల్మషమైనటువంటి హృదయముతో, శుద్ధ హృదయముతో, ఒక అంకిత భావం కలిగి ఆ పని మనం చేసినప్పుడు అందులో మనము దీవించబడతాం. నీ పాత్ర ఒక తండ్రి పాత్ర అయితే ఆ పాత్రలో నీవు నమ్మకంగా కొనసాగాలి. తండ్రి పాత్ర అంటే ఏంటి? తండ్రి పాత్రలో ఏ ఏ కార్యాలు ఉన్నాయి? కుటుంబాన్ని పోషించాలి, పిల్లలను పోషించాలి, కుటుంబాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి, కుటుంబం కొరకు కష్టపడాలి. బాధ్యత కలిగిన వాడు తండ్రి అంటే బాధ్యత కలిగిన వాడు, తల్లి అంటే బాధ్యత కలిగింది. పిల్లలు అనగానే బాధ్యత కలిగిన వాళ్ళు. పిల్లలు ఏం చేయాలి? తల్లిదండ్రుల మాటలు వారు వినాలి. వారు చెప్పిన పని చేయాలి. వారు చదువుకోమన్నప్పుడు చదువుకోవాలి, పని చేయమన్నప్పుడు పని చేయాలి, మాట వినమన్నప్పుడు మాట వినాలి. తల్లిదండ్రులు ఏ పని చెప్పినా పిల్లలు చేయాలి. విధేయులైనటువంటి పిల్లలు భవిష్యత్తులో వాళ్ళు గొప్పవారు అవుతారు. భవిష్యత్తులో వాళ్ళు దీవించబడతారు. కాబట్టి మనం ప్రతి స్థలంలో, కుటుంబంలో, బయట సమాజంలో, ఉద్యోగంలో, నీవు ఏ రంగంలో ఉన్నా సరే దానికి నీవు న్యాయం చేయాలి.
మనం న్యాయం చేసేవారిగా ఉండాలి. మనకు ఉద్యోగాల్లో అప్పుడప్పుడు ప్రమోషన్లు ఇస్తారు. ఆ కంపెనీ యాజమాన్యం మనల్ని గుర్తించి మనకి ప్రమోషన్లు ఇస్తారు. ఎందుకు? మన యొక్క పనితీరును బట్టి. ఎవరైతే నమ్మకంగా ఉన్నారో, నమ్మకంగా పనిచేస్తున్నారో, వారి శక్తి సామర్థ్యాలని కంపెనీ వృద్ధిలోకి రావడంలో సహాయపడుతున్నారో వారిని గుర్తించి వారికి ప్రమోషన్లు ఇస్తారు. ఇస్తారా లేదా? అప్పుడప్పుడు ఇస్తారు. ఒకవేళ కంపెనీ మనల్ని గుర్తించకపోయినా సరే ఎవరు గుర్తిస్తారు? దేవుడు గుర్తిస్తాడు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. మనం ఎంత కష్టపడి పని చేసినా మనల్ని గుర్తించరు. అవునా కదా? పని చేయని వాడికి ఈరోజు ప్రమోషన్లు ఇస్తారు, పని చేసేవాడిని అక్కడే కూర్చుండబెడతారు. అనేకమైన చోట్ల ఈ విధమైనటువంటి కుట్రలు పన్నుతూ ఉంటారు, రాజకీయాలు చేస్తూ ఉంటారు, వారికి నచ్చిన వారిని పైకి తీసుకొని వెళ్ళడం. అయితే ఇక్కడ మనం ఒకటి నేర్చుకోవాలి ఏంటంటే, మనుషులు మనకు ప్రమోషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా, మనల్ని గొప్ప స్థానంలోనికి తీసుకొని వెళ్ళినా వెళ్ళకపోయినా, పైన ఒక ఆయన ఉన్నాడు, పరలోకంలో దేవుడు ఉన్నాడు, ఆయన మనల్ని చూస్తున్నాడు. ఆయన నమ్మకస్తులను విడిచిపెట్టేవాడు కాదు. ఒకానొక సమయం రాగానే ఎవరైతే మనల్ని తొక్కేయాలనుకుంటున్నారో వాళ్ళ ముందే మన తలెత్తుతాడు దేవుడు. అలా చేస్తాడు దేవుడు. ఆ విధంగా మనకి న్యాయం చేస్తాడు. ఆ విధంగా మన శత్రువుల ఎడల ఆయన శిక్షను విధిస్తాడు. అది దేవుని యొక్క గొప్ప లక్షణం. కాబట్టి అది మనం నేర్చుకోవాలి. నమ్మకత్వం కలిగి ఉండటం మనం నేర్చుకోవాలి. ఉదాహరణకి మనం చూస్తే, యోసేపు ఐగుప్తులో అమ్మబడిన తర్వాత పోతీఫర్ ఇంట్లో ఒక దాసునిగా అమ్మబడ్డాడు. ఒక దాసునిగా. అయితే బైబిల్లో మనం చదువుకుంటే యోసేపు ప్రతి పనిలో కూడా నమ్మకంగా ఉండేవాడట. నమ్మకంగా తన యజమానికి ఏ విధమైనటువంటి లోపం లేకుండా, మోసం చేయకుండా నమ్మకంగా పనిచేశాడు. అప్పగించిన పనిలో నమ్మకంగా ముందుకు కొనసాగాడు. కొద్ది రోజుల్లోనే ఏమైందంటే, ఆ పోతీఫరు ఇంటి పై విచారణకర్తగా ప్రమోషన్ సంపాదించాడు యోసేపు. అంటే ఆ ఇంటి పైన అధికారి. లేకపోతే యోసేపు సెలవు లేకుండా ఆ ఇంట్లో ఎంతమంది అయితే పని చేసే వాళ్ళు ఉన్నారో వారు ఏమీ చేయడానికి లేదు. యోసేపుని అడిగి చేయాలి. పోతీఫర్ ఇంట్లో ఏవైనా పని జరగాలంటే ఎవరిని అడగాలి? సేవకులు యోసేపుని అడగాలి. ఒకప్పుడు యోసేపు దాసుడే. అయితే ఇప్పుడే ఏ స్థితిలో ఉన్నాడు? విచారణకర్తగా ఉన్నాడు. ఇంటి పైన పనులన్నీ చూసుకునేవాడుగా ఉన్నాడు. చూడండి, ఆ విధమైనటువంటి స్థాయిలోనికి దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఎవరిని? నమ్మకంగా ఉన్నవారిని. ఒక దాసునిగా పోతీఫర్ ఇంట్లో నమ్మకంగా ఉండి పై విచారణకర్తగా మారాడు. ఆ తర్వాత దేవుడు ఎక్కడ కూర్చుండబెట్టాడు? యోసేపుని ఐగుప్తు సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. ఒక ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు. ఇప్పుడు ఒక రాజ్యం పైన అధికారాన్ని ఇచ్చాడు దేవుడు. చూడండి, మోషే జీవితంలో కూడా మనం అదే చూస్తాం. మోషే జీవితంలో కూడా మోషేని దేవుడు పిలవక మునుపు మోషేలో నమ్మకత్వం లేదా? ఉన్నది. ఎలా చెప్పగలము అని అంటే, 3వ అధ్యాయం చూడండి, నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మనం చూస్తే మోషే యొక్క నమ్మకత్వం మనకి కనిపిస్తుంది. నిర్గమాకాండం 3వ అధ్యాయము ప్రారంభం నుండి మనం చూస్తే, మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు. ఇక్కడ ఏం చేస్తున్నాడు మోషే అంటే, 40 ఏళ్ళు వివాహం చేసుకున్న తర్వాత తన మామ యొక్క మందని మేపుతున్నాడు. పశువుల మందని మేపుతున్నాడు. అంటే మామ అప్పగించినటువంటి పనిలో అల్లుడు నమ్మకంగా ఉన్నాడు. మోషే నమ్మకంగా ఉన్నాడు. మామకి మద్దతుగా ఉన్నాడు. కుటుంబానికి సహాయంగా ఉన్నాడు. భార్యకు, పిల్లలకు, మామకు, కుటుంబానికి మద్దతుగా ఉన్నాడు, సహాయంగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. ఆ నమ్మకత్వాన్ని కాపాడుకున్నటకు మోషే ఇక్కడ శ్రమ పడుతున్నాడు.
కుటుంబాన్ని విడిచిపెట్టాడు, సహవాసాన్ని విడిచిపెట్టాడు. ఇక్కడ అరణ్యంలో ఉన్నాడు, మందని మేపుతూ అరణ్యంలో ఉన్నాడు. అరణ్యంలో పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? చల్లగా ఉంటుందా? ఏసీ ఉంటుందా? అరణ్యంలో ఉండదు. అరణ్యంలో ఒంటరిగా ఉన్నాడు. వేడి, ముండ్ల పొదలు, ముళ్ళ బాటలు, రాళ్ల బాటలు. అవునా కదా? అరణ్యం అంటే ఎలా ఉంటుందో మనకి ఆ చిత్రం మనకు తెలుసు. ఒక కొండలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. కొండలు నునుపుగా ఉంటాయా, కరుగ్గా ఉంటాయా? చూడ్డానికి, దూరం నుంచి చూడ్డానికి నునుపుగా ఉంటాయి. అయితే దగ్గరికి వెళ్తే అన్ని ముండ్ల పొదలు, చెట్లు, రాళ్ళు, రప్పలు మనకు కనిపిస్తాయి. మనం నడవలేని పరిస్థితి. అవునా కదా? మోషే నమ్మకత్వంతో ఇక్కడ జీవిస్తున్నప్పుడు తనకున్నటువంటి మంచి సౌకర్యాలన్నింటినీ కూడా వదులుకొని తన యొక్క మామ మందని మేపుతున్నాడు. 40 ఏండ్లు, చూడండి, 40 ఏండ్లు తన మామ ఎడలు నమ్మకంగా ఉన్నాడు. మామ అప్పగించినటువంటి పని చేస్తున్నాడు. అంటే మోషేలో మనం ఏం చూస్తున్నాము? నమ్మకత్వాన్ని మనము చూస్తున్నాం. ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. అందుకే ఇక్కడ దేవుడు మోషేని దర్శించాడు.